हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। अथ द्वादशोऽध्यायः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तम् तेषां के योगवित्तमाः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये माम् नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः। ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् सन्नियम्येन्द्रियग्रामम् सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते। ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः। अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागम् ततः कुरु यतात्मवान् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानात् ध्यानं विशिष्यते।
జ్ఞానాత్ కర్మఫల త్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. ఇవి 12వ అధ్యాయంలో మొదటి 12 శ్లోకాలు. ఇవాళ అక్కడ దాకా వెళ్ళాలి మనం. 12వ శ్లోకం వరకు ఒక విషయం అన్నమాట. అద్వేష్ట సర్వభూతానం 13వ శ్లోకం నుంచి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే ఆ లక్షణాలున్న భక్తుడు నాకు ప్రియుడో అవన్నీ 13వ శ్లోకం నుంచి వచ్చాయి. సో ముందు ఈ అధ్యాయం మనం 2 భాగాలుగా 2 మాసాలుగా 2 సార్లుగా చెప్పుకున్నాం. ఇవాళ 12 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఇందులో అర్జున ఉవాచ ఫస్ట్ శ్లోకం. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు ఇక్కడ ప్రశ్న ఇస్తున్నారు. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఎవరైతే నిన్ను అంటే శ్రీకృష్ణుడితో కదా మాట్లాడుతుంది. ఎవరైతే నిన్ను శ్రీకృష్ణుడిని భగవంతుడు అని తెలుసుకుని, భగవంతుడు ఒక రూపం ఉందని తెలుసుకుని భక్తితో పర్యుపాసతే ఉపాసన చేస్తారో ఉపాసిస్తారో, ఎవరైతే నిన్ను భక్తితో ఉపాసిస్తారో సేవిస్తారో భజిస్తారో వాళ్ళు శ్రేష్ఠులా, లేదా ఎవరైతే అక్షరం అవ్యక్తంగా ఉండేది అక్షరమైనటువంటిది బ్రహ్మము అనే సర్వవ్యాప్తమైనటువంటి శాశ్వతంగా ఉండే తత్వమని ఎవరైతే ఆ తత్వాన్ని ఎవరైతే ఉపాసిస్తున్నారో, ఆ బ్రహ్మముని అంటే నిరాకారంగా, నిర్గుణం నిరాకారంగా సర్వవ్యాప్తంగా ఉండే బ్రహ్మముని ఎవరైతే ఉపాసిస్తున్నారో వాళ్ళు ఉత్తమమా, వాళ్ళు శ్రేష్ఠులా, లేదా నిన్ను భక్తితో సేవించే వాళ్ళు ఉపాసించే వాళ్ళు శ్రేష్ఠులా? అది క్వశ్చన్. భక్తులు ఒకటేమో భగవంతుడికి రూపం ఉందని భగవంతుడు కృష్ణుడని కృష్ణుడిని ఆరాధించే వాళ్ళు ఒక భక్తులు. కృష్ణుని ఆరాధించామంటే రాముని ఆరాధించినా అంతే, నరసింహస్వామిని ఆరాధించినా అంతే. ఎందుకంటే అవన్నీ భగవంతుడి యొక్క అంశాలే, విష్ణుమూర్తి అంశాలే అవన్నీ. సో భగవంతుడికి రూపం ఉందనుకుని భగవంతుడితో సంబంధం పెట్టుకుని భక్తి సాధన చేసేవాళ్ళు శ్రేష్ఠులా, లేదా అంతటా వ్యాపించి ఉన్న నిరాకారమైనటువంటి బ్రహ్మము, ఆ బ్రహ్మముని ధ్యానించేవాళ్ళు లేదా దానికి ఉపాసన చేసేవాళ్ళు శ్రేష్ఠులా? అది క్వశ్చన్. సో ఎవరు శ్రేష్ఠులు? వీళ్ళిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు? ఎందుకంటే ఇప్పుడు అప్పటికి అర్జునుడికి ఇక్కడ మనం 12వ అధ్యాయం మాట్లాడుకున్నామంటే విశ్వరూప సందర్శన యోగం కూడా అయిపోయింది. అంటే భగవంతుడు ఆల్రెడీ అర్జునుడికి విశ్వరూపం కూడా చూపించేశాడు. మరి విశ్వరూపం కూడా చూపించేసిన తర్వాత భగవంతుడి రూపం ఉందని, ఈ విశ్వం అంతా నేనే ఈ విశ్వం అంతాలా ఉన్నాను అని చెప్పినప్పుడు ఈ మొత్తం అంతా వ్యాపించింది కూడా నేనే అని చెప్తూ ఆయన మన కళ్ళ ఎదురుగుండా ఉన్నప్పుడు ఆయన డౌట్ వస్తుంది కదా అర్జునుడికి. మరి వాళ్ళందరూ నిరాకారంగా ఉన్న బ్రహ్మముని ఉపాసిస్తున్నారు, నేనేమో నా కళ్ళకు ముందు ప్రత్యక్షంగా నిన్ను చూస్తున్నా, నువ్వేమో నాకు ఇప్పుడు విశ్వరూప సందర్శనం చూపెట్టావు, మొత్తం విశ్వరూపం చూపెట్టావు. సో జెన్యున్ డౌటే కదా. మరి ఇప్పటిదాకా ఆయన చూసింది ఎవరిని? పెద్ద పెద్ద ఋషుల్ని చూశాడు, మునుల్ని చూశాడు, మహాత్ముల్ని చూశాడు. వాళ్ళందరూ ధ్యానంలో ఉండేవాళ్ళు. ఆ ధ్యానంలో ఉన్న వాళ్ళందరూ నిర్గుణ నిరాకారణ బ్రహ్మముని బ్రహ్మానందంలో మునిగున్న వాళ్ళని చాలా మంది చూసుంటాడు ఆయన తన కాలంలో. కానీ కళ్ళకు ప్రత్యక్షంగా కళ్ళకి ముందు భగవంతుని చూస్తున్నాడు ఆయన. డౌట్ వస్తుంది కదా. మరి వాళ్ళందరూ వాళ్ళెవరు? మరి నిన్ను ఇలా చూస్తున్నా, నిన్ను కూడా పూజించే వాళ్ళు భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు. ఈ ఇద్దరిలో ఎవరు శ్రేష్ఠులు?
భగవంతుడికి రూపం ఉందనుకుని భగవంతుడిని ఆరాధన చేసే వాళ్ళు శ్రేష్ఠులా, భగవంతుడు అంతటా ఉన్న శక్తి రూపమే, ఆకారం ఏమీ లేదు, నిరాకారంగా ఉన్న బ్రహ్మమే అని ఆరాధించేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, వాళ్ళు శ్రేష్ఠులు? అది క్వశ్చన్ అన్నమాట. అంటే ఇది పెద్ద క్వశ్చన్, ప్రతి మైండ్ తెలుసుకోవాల్సిన క్వశ్చన్. ఇది ప్రతి మైండ్లో ఈ క్వశ్చన్ ఉంటుంది. చాలా మంది దృష్టిలో భగవంతుడిని నమ్మకపోయినా కొంత లాజిక్ అయినా ఉంటే, ఏదో ఒక సుప్రీం పవర్ ఉందిలే కానీ ఆ సుప్రీం పవర్కి పేరు పెట్టడం కష్టం, ఆ సుప్రీం పవర్కి రూపం ఉండడం కష్టం, కానీ అందరిలోనూ ఆ సుప్రీం పవర్ ఉంది, మీలో ఉంది, నాలో ఉంది, చెట్లలో, చామల్లో, పక్షుల్లో, అందరిలోనూ, దేవతల్లో, రాక్షసుల్లో, అందరిలోనూ ఉంది, ఒకే శక్తి అంతటా ఉంది అనేది మన బుద్ధి కూడా చాలా వరకు యాక్సెప్ట్ చేసేస్తుంది. కానీ ఒక రూపం ఉన్న భగవంతుడు అనేసరికి అంత తేలిగ్గా యాక్సెప్ట్ చేయదు. ఎందుకని? ఇక్కడ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నిరాకారంగా ఉన్న బ్రహ్మముని అర్థం చేసుకోవడం చాలా తేలిక, కానీ ఆ భావనతో జీవించడం చాలా కష్టం. సాధన చాలా కష్టం. సాధన ఇంకేముంటుంది? సాధన కష్టం అయిపోతుంది. ఎందుకంటే దేహం ఉన్నంతసేపు ఆ దృష్టి ఒక నేరో డౌన్ అయిపోతుంది, నేరోగా ఉంటుంది దృష్టి. ఆ నేరోగా ఉన్న దృష్టిలో మొత్తం అంతటా బ్రహ్మమే అనేది ఫిట్ అవుతూ ఉండదు. ఈయన అవసరాలు వేరు, సిద్ధాంతం వేరే చెబుతోంది, ఈయన ఆచరణ వేరే వచ్చేస్తుంది, క్లాష్ వస్తూ ఉంటుంది అస్తమానం. ఆచరణ కష్టం, అర్థం చేసుకోవడం ఈజీ. అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మము అనే ఒక తత్వం ఉందని మనం పాటలు కూడా వింటుంటాం కదా. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే మనం పాట వింటాం మనం. అంటే ఆ మొత్తం అంతా బ్రహ్మమే, కరెక్ట్, తప్పేం కాదు, మొత్తం అంతా బ్రహ్మమే. మరి భగవంతుడు నేను ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఈయన కళ్ళు ఎదురుకుండా, అర్జునుడు ఎదురుకుండా కృష్ణుడు ఇప్పుడే విశ్వరూపం చూపెట్టాడు. కాబట్టి జెన్యున్ డౌట్ అనమాట. ఈ నిరాకారంగా, నిర్గుణంగా, గుణాలేమీ లేకుండా, రూపమేమీ లేకుండా అంతటా ఉన్న బ్రహ్మముని అర్థం చేసుకోవడం లాజికల్గా చాలా ఈజీ, కానీ నిజంగా అక్కడ చెప్పబడిన ఏకత్వాన్ని జీవించడం, ఆచరణలో పెట్టడం కష్టం. ఇక్కడ సగుణ సాకారంలో భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం కష్టం, ఆచరణ ఈజీ. భగవంతుడికి రూపం ఉంది అనుకుని దాని ప్రకారంగా భగవంతుని సేవించుకోవడం, భగవంతుని నామజపం చేసుకోవడం, సంకీర్తనలు పాడుకోవడం, లీలను తలుచుకోవడం, ఇదంతా చాలా ఈజీ. ఇలా చేస్తూ ఉన్నా కూడా చాలా మంది నమ్మకం ఉంది భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేదా అని. చేస్తూనే ఉంటారు కానీ లోపల నమ్మకం ఉండదు, ఉన్నాడో లేదో అని. ఉంటే ఈ రూపంలోనే ఉన్నాడని గ్యారంటీ ఏంటి? వేరే రూపం ఉండొచ్చు కదా. కృష్ణుడే అల్టిమేట్ గాడ్ ఎందుకు అనేవాలి? ఇది డౌట్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు కావాల్సింది, ఎవరికి వాళ్ళు ముందు అసలు వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని సరి చేసుకుని ఆ ఆధ్యాత్మిక జీవితాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళి మిగిలిన మనలోనే ఉండే వేర్వేరు జీవితాలు ఉన్నాయి కదా. మన సామాజిక జీవితం, మన వ్యక్తిగత జీవితం. ఈ సామాజిక జీవితం, వ్యక్తిగత జీవితాన్ని రెండింటిని ఆ ఆధ్యాత్మిక జీవితానికి అనుగుణంగా మార్చుకుని అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సాధన చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే ఏమవుతుంది? దేనికి దానికి ఒక ముక్కలా పడి ఉంటాయి. ఆ ముక్కలు పడున్నవేంటి? రావణాసుడు 10 తలకాయలు లాంటివి. మనలో ఒక తలకాయలు వేస్తుంది, దాన్ని ఛేదించేసరికి ఇంకో తలకాయలు వేస్తుంది, ఇంకో తలకాయలు ఛేదించేసరికి ఇంకో తలకాయలు వేస్తూ ఉంటుంది. అంటే ఎందుకంటే మనం ఒకే వ్యక్తిగా కనిపిస్తాం, కానీ మనలో బోళ్ళని వ్యక్తిత్వాలు ఉంటాయి. ఒకే వ్యక్తిలో బోళ్ళన్ని వ్యక్తిత్వాలు, బోళ్ళని మనోభావాలు, బోళ్ళన్ని చేష్టలు ఉంటాయి. మరి వాళ్ళందరినీ సమన్వయం చేసుకోవాలి, వాళ్ళందరినీ ఏకరీతిలోకి తీసుకొచ్చి వాళ్ళందరినీ భగవంతుడి పాదాల దగ్గర కట్టుపడేయాలి. అందరూ అంటే ఇప్పుడు నేను ఏ పని ఎక్కడ చేస్తున్నా భగవద్దాసుణ్ణి అనే భావంతో చేస్తే ఒకలా ఉంటుంది. కాసేపు నామ సంకీర్తన చేసుకుని, కాసేపు నామం పెట్టి, కాసేపు చేసుకుని ఇంక తర్వాత మళ్ళీ ఇదంతా తీసేసి మళ్ళీ యథావిధిగా చేస్తామనుకోండి, అంటే మనలో ఇంకో అపరిచితుడు బయలుదేరాడు అనమాట. అలా అయిపోతుంది, అలా ఉంటుంది. అది ఇనీషియల్ స్టేజ్ అనమాట. అందుకని ఏం చేయాలి? వినగా 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 సాధు సాంగత్యం చేసుకోగా, భగవద్తుడిని మనం ప్రార్థించగా, ఆయన లీల కథలు పాడుకోగా, నెమ్మదిగా ఆయనకి మనలో ఎప్పుడైతే మన జీవితంలో మనం ఆయనకి ఎప్పుడైతే నెమ్మదిగా ఇంకా ఇంకా ఎక్కువ స్థానాన్ని ఇచ్చుకుంటూ పోతామో అప్పుడు ఈ
వ్యక్తిత్వాలన్నీ సమన్వయం వచ్చి మనలో ఉన్న రావణాసుడు తలకాయలన్నీ పోయి, రావణాసుడు కూడా పోయి, కుంభకర్ణుడు కూడా పోయి, ఆ ఉన్న విభీషణుడు కాస్త ఆయనలో కలిసిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మనకు కూడా శుద్ధ భక్తి మనకు వస్తుంది అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఈయన ప్రశ్న అనమాట, అర్జునుడి ప్రశ్న ఏంటంటే నిర్గుణ నిరాకారంగా ఉన్న, ఎందుకంటే నిర్గుణ నిరాకారంగా ఉన్న బ్రహ్మముని ఆచరించడం వల్ల కాసేపు బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆ 10 తలకాయలు బయటకు వచ్చేస్తాయి. ఆ 10 తలకాయలు ఒక తలకాయ మంచిగా ఉండొచ్చు, ఒక తలకాయ వచ్చి దేశానికి బాగు చేస్తాను, అంతటా ఒకటే ఉంది, నాలోనూ అందరిలోనూ అంతటా ఒకటే ఉంది కాబట్టి నేను ఈ దేశానికి నేనేదో మంచి చేసేస్తాను అని పూనుకుని ఈ దేశానికి మంచి చేసేయడమో, ఈ మానవ జాతికి ఏదో మంచి చేసేయడం చేయొచ్చు. కానీ అది కూడా మాయలో భాగమే కదా, ఈ సృష్టి మొత్తం అంతా మాయలో భాగమే కదా. తయారు చేసిన ఆయనే దుఃఖమాలయం అశాశ్వతం అంటుంటే నువ్వేంద్రా బాగు చేసేది, ఏం బాగు చేస్తావు నువ్వు? క్వశ్చన్ మార్క్ కదా. ఈ ప్రపంచాన్ని తయారు చేసిన మ్యానుఫ్యాక్చరర్ ఎవరు? భగవంతుడు. ఆయన ఏమంటున్నాడు? ఇది దుఃఖమాలయం అశాశ్వతం, దుఃఖాల యొక్క అశాశ్వతంగా ఉంటుంది, దుఃఖం యొక్క ఆలయం ఈ మొత్తం ప్రపంచం. నేను బాగు చేసి దాన్ని సుఖంగా ఎలా చేస్తాను? నేను మాయ ప్రపంచంలో అంటే ప్రతి వాళ్ళు తన మోటివ్స్ని చూసుకోవాలి. మన ప్రపంచంలో దూరినప్పుడు నేను నిజంగా ప్రపంచాన్ని బాగు చేయడానికి బయలుదేరానా, లేదా పేరు ప్రతిష్టల కోసం బయలుదేరానా? పేరు ప్రతిష్టల కోసం నేను చేస్తున్నానా, మంచి బాగుపడడానికి చేస్తున్నాను? సరే, బాగుపడడానికి చేస్తున్నారు. ఏ రకంగా బాగుపడతారు వాళ్ళు? తమో గుణం తగ్గి, రజోగుణం తగ్గి, సత్వగుణం వచ్చి, పోనీ వాళ్ళు కూడా నాలా అయిపోయారనుకోండి, అంతవరకు సరిపోతుందా? అసలు నేనే బాగుపడలేదు కాబట్టి నేనే పూర్తిగా నా సర్కిట్, నా జీవితం యొక్క నా ప్రయాణమే భగవంతుడి దాకా నేనే చేరలేదు, ఇతర వాళ్ళు ఎలా నేను బాగు చేస్తాను? కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఇతరులు ఏం చేస్తున్నారు అని కాకుండా అసలు మన మనసులో ఆధ్యాత్మిక చింతన ఎంత, ఆధ్యాత్మికత అవసరం ఎంత, అసలు మన దృష్టిలో భగవంతుడి రూపం ఉందా, రూపం లేదా, అసలు మన జీవితంలో మనకి భగవంతుడు అవసరం ఉందా లేదా, మన జీవితంలో భగవంతుడు కేవలం టెంపరీగా కాసేపు సండే మాట్లాడుకునే విషయమా, లేదా నిత్యము మనకి భగవంతుడితో సంబంధం ఉందా? ఇవన్నీ బయటపడతాయి అన్నమాట నెమ్మదిగా ఈ థాట్ పట్టుకు లాగితే. అసలు మన జీవితంలో భగవంతుడి యొక్క అస్తిత్వం ఎక్కడ, అవసరం ఏంటి, ఆయనకి మన అవసరం ఉందా, మనకి ఆయన అవసరం ఉందా, మనకు ఆయన అవసరం ఉంటే ఆయనకి రూపం ఉన్న భగవంతుడికి మనకు అవసరమా, రూపం లేని భగవంతుడికి అవసరమా, అసలు ఏంది? సో మనలో మనమే ప్రశ్నలు వేసుకొని మనలో మనం ఈ అధ్యాయాలు ఇవన్నీ జాగ్రత్తగా నేర్చుకుంటూ పోతే చక్కగా వికసించుకుంటుంది మన మనసు, చక్కగా వికసించుకుంటుంది. భగవంతుడి కంటే గొప్పవాడు ఇంకెవడు ఉండడు కదా, భగవంతుడి కంటే పెద్దవాడు ఇంకెవడు ఉండడు కదా, భగవంతుడి కంటే ధనవంతుడు ఇంకెవడు ఉండడు కదా, భగవంతుడి కంటే అందగాడు ఇంకెవడు ఉండడు కదా, భగవంతుడి కంటే జ్ఞానవంతుడు ఇంకెవడు ఉండడు కదా, భగవంతుడి కంటే ఎక్కువ వైరాగ్యం ఇంకెవరికి ఉండదు కదా. ఎందుకంటే ఇంత పెద్ద సృష్టిని సృష్టించి కూడా దాన్ని అలా పక్కన పెట్టేశాడు, దాంతో సంబంధం లేకుండా. మనం మగ్గు కొన్నామంటే దాన్ని 10 సార్లు కడుక్కుంటాం, మళ్ళీ మచ్చపడిపోయిందని, అవునా కదా? మరి ఎంత వైరాగ్యం ఉంది ఆయనకి? సో వైరాగ్యం చూసుకున్నా, జ్ఞానం చూసుకున్నా, బలం చూసుకున్నా, ధనం చూసుకున్నా, సౌందర్యం చూసుకున్నా, ఏం చూసుకున్నా భగవంతుడికి పూర్ణం, షడైశ్వర్య పూర్ణ భగవాన్ అంటే ఏంటి? షడైశ్వర్య పూర్ణ. ఈ షడైశ్వర్యాలంటే ఇవే: జ్ఞానము, బలము, ధనము, సౌందర్యము, వైరాగ్యము, ఇవన్నీ షడైశ్వర్యాలు. ఈ షడైశ్వర్యాల్లో భగవంతుడు పరిపూర్ణంగా ఉన్నవాడు. ఆ పరిపూర్ణంగా షడైశ్వర్యాలతో నిండి ఉన్న భగవంతుడు రూపంతో ఉన్న భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకోండి, అంటే మన హృదయంలో ఎవరున్నారు? భగవంతుడు. మన జేబులో 100 రూపాయలు ఉంటే మన బిహేవియర్ ఒకలా ఉంటుంది, 1000 రూపాయలు ఉంటే ఒకలా ఉంటుంది, లక్షలు ఉంటే ఒకలా ఉంటుంది,
₹1,00,00,000 ఉంటే ఒకలా ఉంటుంది, ₹1,00,00,000 బ్యాంక్లో ఉంటే ఒకలా ఉంటుంది, ₹1,00,00,000 నువ్వు జేబులో పెట్టుకున్నావు, సూట్ కేసుతో ట్రావెల్ చేస్తున్నావు అనుకో ఒకలా ఉంటుంది. అవునా కాదా? ఏమీ లేకపోతే అదోలా ఉంటుంది. అవునా కాదా? మరి షడైశ్వర్యపూర్ణ భగవంతుణ్ణి మన హృదయంలో పెట్టుకుని మనం నడుస్తున్నాము అనుకోండి ఈ ప్రపంచంలో, అప్పుడు మనం ఎలా ఉండాలి ఆలోచించండి. ఇప్పుడు మనం మన హృదయంలో భగవంతుడిని పెట్టుకున్నాం అనుకోండి, అంటే మన దరిద్రులమా, ధనవంతులమా, మూర్ఖులమా, జ్ఞానవంతులమా? అంటే భగవంతుడి యొక్క ఐశ్వర్యం అంతా మనకున్నట్టేగా. భగవంతుడి యొక్క మొత్తం జ్ఞానం, మొత్తం బలం, మొత్తం మన లోపల ఉంది. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఆయనతో మాట్లాడుకుంటాం, 2 పాటలు పాడుకుంటాం, దర్జాగా ఉంటాం. ఏంది ఈ ప్రపంచాన్ని ముట్టెడుకునేది? నువ్వు నాకు అది చేయలేదు, నువ్వు ఇది చేయలేదు, అప్పుడల్లా అన్నావు. దరిద్రం గోల అస్తమానం. ఎంతకాలం పోనీ బతుకంతకాలం గోలేనా? ఈ దరిద్రం గోలేనా? చుట్టాలు, బంధువులు, ఆఫీసులో వాళ్ళు, పక్కింటి వాళ్ళు, వీళ్ళు ఏదో ఒకటి ఏముంది, సొంత దొరికితే ఎవరొకటి సాధిస్తారు. నువ్వు నాగా చేయలేదు. అసలు ఈ గోలకి ఇంకా ఫుల్ స్టాప్ లేదా? కామ ఫుల్ స్టాప్ లేకుండా ఈ గోల నడుస్తుంటుందిగా. మరి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చేస్తుంది? ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చేస్తుందంటే మనలో ఈ ప్రాపంచిక గోల స్విచ్ కట్టేస్తుంది. కట్టేసేసి భగవంతుడి యొక్క కృప వల్ల, గురువు యొక్క కృప వల్ల, శాస్త్రం యొక్క కృప వల్ల మనలో భగవద్జ్ఞానం ఎంత మనం నింపుకుంటామో మన స్వస్థత అంత వస్తుంది, అంత ఆనందంగా, అంత ఉల్లాసంగా, అసలు ఖర్చులు లేకుండా. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏమనుకుంటామంటే భగవంతుని పొందాలంటే ఖర్చు పెట్టాలి, లేదా ఆనందాన్ని పొందాలంటే ఖర్చు పెట్టాలనుకుంటున్నాం. ఇదో పెద్ద ట్రాజడీ. మనకి ఏదో కాస్త మినిమం మనకు అవసరం, ఏదో చాలా మినిమం నీడ్స్ ఉంటాయి మనిషికి, తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి, ఉన్నట్టు చాలు, అయిపోయాయి. అసలు అవి కూడా లేకుండా అసలు జీవితాలు మార్చేసే గ్రంథాలు రాశారు మహాత్ములు, ఇవి కూడా లేకుండా. మనం ఏ రోటీ కపడా మకానికైతే ఇంత లోభం పెరిగిపోయి ఒక ఇల్లు సరిపోకపోతే 2 ఇళ్ళు 2 ఇళ్ళు కట్టేసి ఉన్నాక 3వ ఇల్లు ఎలా వేద్దాం ప్లాన్ వేస్తే వాళ్ళకి అసలు ఏమి లేకుండా, ఇల్లు లేదు,